హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్సికమ్ స్టఫ్డ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ఒకటి, ఎగ్ ఒకటి, కొంచెం బటర్, ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను, చిన్న టమాటో ఫైన్లీ చాప్డ్, అల్లం వెల్లుల్లి కూడా చాలా చిన్నగా తరిగి పెట్టుకున్నానండి, పచ్చిమిరపకాయ కూడా ఒక చిన్న పచ్చిమిరపకాయ ఇలా చిన్నగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు. ఒక బౌల్ తీసుకుంటామండి. ఈ బౌల్లో కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి సన్నగా తరిగింది బాగా, కొంచెం ఉప్పు, కారం, పసుపు. ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఇది ఇప్పుడు దీంట్లో ఎగ్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. క్యాప్సికమ్ కట్ చేసుకోవాలండి. ఈ రకంగా కట్ చేసుకోవాలి. లోపలంతా మనం రిమూవ్ చేసేయాలండి. ఒక చిన్న ఫ్లవర్ షేప్లో వచ్చింది మనకి. ఇలా మనం క్యాప్సికమ్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో కొంచెం బటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇందాక కట్ చేసుకున్నాం కదండి, ఇలా దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ క్యాప్సికమ్ లోపల వేసేసుకోవాలండి. ఆన్ చేసుకున్నాము. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.